నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంలో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బసవానందం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా సందేహాలుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అంటే హోమియో వైద్యం మీద ఈ మధ్య ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతున్నారనమాట. అంటే వాళ్ళు ఎక్కువ హోమియో మందులు తీసుకొని వాటితోనే నయం కావడం వల్ల ఎక్కువ ఈ వైపే వస్తున్నారు. సో చాలా మంది ప్రజలు, అంటే మీరు డిఫరెంట్ చోట క్యాంపెయిన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడెక్కడ క్యాంపెయిన్స్ చేస్తున్నారు? అండ్ ఆల్సో హైదరాబాద్లో మీరు ఇప్పుడు వైద్యం అందిస్తున్నారు కదా, ఒకవేళ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు దూర ప్రాంత ప్రజలకు ఇక్కడికి రాకుండా? అలా ముఖ్యంగా ప్రజలు ఈ 2-3 రాష్ట్రాల నుంచి జనాలకు హోమియోపతి మీద అవేర్నెస్ వచ్చింది. మనం చెప్పేటువంటి ప్రోగ్రామ్స్ వింటున్నారు. ప్రజల్లో ఈ సక్సెస్ కేసులు కూడా సాక్షాత్కారాలు చూపించడం వల్ల ప్రజల్లో ఎక్కడో తగ్గనటువంటి క్రానిక్ డిసీజెస్ వాళ్ళంతా కూడా చాలా ఖర్చు పెట్టుకున్న తర్వాత అలసిపోయినాక మన దగ్గరికి రావడం జరుగుతుంది. అందుకే ప్రజల్లో ఎలాంటి సమస్య వచ్చినా ఈ అలోపతి కాకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే శాశ్వతంగా ఈ యొక్క వ్యాధి పూర్తిగా నయమవుతుంది. ఎందుకంటే డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు మన హోమియోపతి పితామహుడు, హోమియోపతి వైద్య విధానం కనిపెట్టినటువంటి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు. ఆయన ఒక అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి కూడా అలోపతి వైద్యంలో ఆ 250 ఏళ్ల కింద ట్రీట్మెంట్ చేస్తే ప్రజలకు శాశ్వతంగా తగ్గక మళ్ళీ రిపీటెడ్గా వ్యాధులు కనిపించడం వల్ల ఇది నిజమైన వైద్యం కాదు, మనం ఎన్నిసార్లు మెడిసిన్స్ ఇచ్చినా సప్రెస్ అవుతుంది కానీ మళ్ళీ వస్తుంది, కాబట్టి ఇది నిజమైనటువంటి క్యూరబుల్ ట్రీట్మెంట్ కాదు, సప్రెషన్ అవుతుంది, శాశ్వత పరిష్కారం కనిపెట్టాలి అనే ఆలోచనతో వ్యాధులకు మూలాలు ఏంటి, ఎందుకు వ్యాధి తిరగబడుతుంది, ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి, ఈ ప్రశ్నలన్నీ ఆయనకు మదిలో రావడం వల్ల ఆయన ఈ అలోపతి వైద్య విధానాన్ని వదిలిపెట్టేసి హోమియోపతి సిద్ధాంతాలను కనిపెట్టడం జరిగింది. సెమిలిబేస్ క్యూర్ అంటారు. ఈయన ఏం చేసిందంటే అసలు ఈ వ్యాధుల యొక్క మూలాన్ని కనిపెట్టడానికి క్రానిక్ డిసీజెస్ ఇట్స్ కాజ్ అండ్ క్యూర్ అనే ఒక గ్రంథాన్ని రాసిండు. ఈ డిసీజెస్ అన్నిటికీ కూడా ఒక కాజ్ అనేది ఉంటుంది. అది కాజ్ అనేది ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటుందండి. హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్. మనము ఈ ఇతర వైద్య విధానంలో ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఒక వృక్షాన్ని కాండం కాటికి నరికేస్తే, శాఖలు నరికేసి కాండం నరికేస్తే మళ్ళీ లోపల వేర్లుంటే మళ్ళీ ఏ విధంగా అది మళ్ళీ మొలకెత్తదో, ఈ వ్యాధులు కూడా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఇతర వైద్య విధానంలో వాటిని యొక్క సిమ్టమ్స్ మాత్రమే సప్రెస్ చేస్తుంది, శాశ్వతంగా తగ్గించడం లేదు. దీని మూలం ఎక్కడ ఉంది అక్కడనే ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో హోమియోపతి వైద్య విధానాన్ని కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ కనిపెట్టింది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటే దీని యొక్క వ్యాధి మనసులో అందరం ఒకటే కనిపించినప్పటికీ, అవయవాలందరికీ ఒకటేలాగా ఉన్నప్పటికీ మనిషిలో తత్వాలు వేరువేరుగా ఉంటాయి. దాన్నే మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ అంటారు. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. వ్యాధి లక్షణాలను, మానసిక శారీరక లక్షణాలు తీసుకొని వ్యాధి యొక్క మూలాన్ని కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తే అది కంప్లీట్గా వాష్అవుట్ అయిపోతుంది. ఇది శాశ్వతమైన వైద్యం. ఇంతవరకు ఈ హోమియోపతి సిద్ధాంతాలు కానీ హోమియోపతి వైద్యం పట్ల ప్రజలకు అవేర్నెస్ లేక, ప్రజల్లో ప్రచారం లేక, చెప్పేటోళ్ళు లేక, ఇలాంటి సక్సెస్ కేసులు చూపించేటోళ్ళు లేక ప్రజలకు హోమియోపతి గోళీలు అంటే చిన్న గోళీలు, తీపి గుళికలు ఇవి మెల్లగా పనిచేస్తే అసలు మందు ఉందా ఇలా అనేది డౌట్స్ బాగుండే. ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి ప్రజల్లో మంచి అవేర్నెస్ వచ్చింది. ప్రజలందరూ కూడా ఈ 2-3 రాష్ట్రాలలో కూడా జనాలు ఎగబడి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అద్భుతం, వితిన్ షార్ట్ టైంలో సక్సెస్ఫుల్ ట్రీట్ చూపిస్తున్నాం. ఈ ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఈ ప్రజల్లో ప్రతి ఒక్కరి లోపల కూడా ఈ యొక్క వీడియోస్ చూసి మీరు తినుండ్రి, అనుభవించండి, ట్రీట్మెంట్ అనుభవించిన ప్రజలకు ప్రచారం చేయండి అని చెప్తున్నా. మన పేషెంట్ అంతా కూడా వాళ్ళు తింటున్నారు, వాళ్ళ బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయడం వల్ల ప్రజల్లో ఎక్కడెక్కడ తక్కువగానేటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. మొన్న తిరుపతి లాస్ట్ వీక్ తిరుపతి గురువారం విజిట్ ఉండే కదా, 4th విజిట్ జనవరి 25వ తారీఖు. 25వ తారీఖు నాడు నేను గత
డిసెంబర్లో వచ్చిండు ఒక పేషెంట్ పిల్లవాడు, మెదడులో ట్యూమర్ ఫామ్ అయ్యి పిట్స్ వస్తుండే, మెదడులో గడ్డ హెమరేజ్ అంటారు దాన్ని. దానికి ఎన్ని టెస్టులు చేయించిన ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, బ్లడ్ రిపోర్ట్స్లో ఆ ఒక డయాగ్నోస్ అందదు, కానీ బాధ ఉన్నది. అలాంటప్పుడు ఏ అలోపతి డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? డయాగ్నోస్ లేదు, ఎందుకు పడిపోతున్నాడో, పిట్స్ ఎందుకు వస్తుందో తెలియదు, ఎంఆర్ఐలో ఏం కనిపిస్తలేదు, ఎన్ని రిపోర్ట్ చేసినా నీళ్ళు రిపోర్టే, కానీ ప్రాబ్లం ఉన్నది. ఇలాంటి వాటికి హోమియోపతి డాక్టర్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తాడు. ఎందుకంటే హోమియోపతి సిస్టమ్ అనేది సిమ్టమెటాలజీ, ఇంటర్నల్గా ఏముంది మనకు అవసరం లేదు, బయటకు సిమ్టమ్స్ ఏమొస్తున్నాయి ఆ సిమ్టమ్స్ను ఆధారంగా డ్రగ్ ప్రయోగం చేయడం హోమియోపతి సిద్ధాంతం. అట్లాగే కడప నుంచి ఒక పిల్లవాడు గత 4-5 years నుంచి ఎపిలెప్సీ పిట్స్ అంటారు దాన్ని, పిట్స్ వచ్చి పడిపోతాడు, మూర్ఛరోగం పడిపోతే, ఎవరైనా పిట్స్ వస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ తేలిక వస్తాడు. కానీ ఈయన పిట్స్ వస్తే 3 గంటలు 4 గంటలు కోమాకి వెళ్ళిపోతాడు. ఎంత బాధ ఉంటుంది బంధువులకు అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా టెన్షన్. అలాంటి వారికి మా దగ్గరికి ఒక డాక్టరే, అలోపతి డాక్టరే, నీకు ఎక్కడ ట్రీట్మెంట్ కాదు బాబు, హోమియోపతి డాక్టరు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అక్కడ సక్సెస్ అవుతా అని చెప్పి అడ్వైజ్ చేసి పంపించిండు. ఆయనకు ట్రీట్మెంట్ చేస్తే అద్భుతం, ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి పిట్స్ బంద్, కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాడు. అది ఎంతవరకు నిజం అనేది మీరు చెప్తే, బిఫోర్ ఆఫ్టర్ పడిపోయినప్పుడు ఏ విధంగా కోమాలో పడిపోతుండో కుటుంబం సభ్యులందరూ లేపినా లేస్తలేడు, తగ్గిన తర్వాత ఏం మాట్లాడతారో మీరు వినండి. నా పేరు యూనిస్. ఎక్కడి నుంచి వచ్చిన? కడప నుంచి. కడప. ఏం బాధతో వచ్చారు? నేను ఫిట్స్ తో వచ్చినాను. లాస్ట్ టైం నేను నిమ్ హ్యాండ్స్ కి పోయినాను, మదనపల్లికి పోయినాను, తిరుపతికి పోయినాను. ఎన్నిసార్లు వస్తాయి రోజుకు? రోజుకు 2 times వస్తాయి. వచ్చి పడిపోతావు? వచ్చి అట్లానే పడిపోతున్నాను, కోమాకి వెళ్ళిపోతుంది. కోమాను అట్లానే 3 to 4 hours అట్లానే 3 hours దాకా కోమాలు ఉంటాయి. 3 hours లోనే కోమాలో ఉంటున్నాను. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు అదే టాబ్లెట్స్ వాడండి, ఒక 3 years వాడండి అని చెప్పిన. డయాగ్నోసిస్ ఏం చేసారు? డయాగ్నోసిస్ నేను ఎంఆర్ఐ చేసినాను, దాంట్లో నార్మల్ వచ్చింది, ఏం తగ్గిలా. అన్ని స్కానింగ్స్ లో వచ్చి నార్మల్ వచ్చినాయి. మళ్ళీ బాగున్నది. మళ్ళీ అందుకే రిపోర్ట్లకు అందరి సమస్యను హోమియోపతి డాక్టర్ మంచి చేస్తాడు. ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, బ్లడ్ రిపోర్ట్లలో అంతు లేనటువంటి దొరకనటువంటి వ్యాధులను హోమియోపతి డాక్టర్ల దగ్గర సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్ లో హోమియోపతిలో ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ లో వాడు ఎన్ని రోజులు అవుతుంది? 1 month. 1 month లో ఎంతవరకు తక్కువ? 1 month లో 90% తగ్గింది సార్. పిట్స్ రాకుండా అయిపోయింది. ఏం రాలే ఇంతవరకు 1 month నుంచి రాలే? ఏం రాలేదు. వెరీ గుడ్. ఇంకా బ్రెయిన్ లో హెమరేజ్ కండిషన్ ఉన్నది, అది హెమరేజ్ మీద మంది చేయడం వల్ల అట్లా అయింది, సక్సెస్ అయింది. ఇంకొక 6 నెలలు వాడినాక మళ్ళీ ఎంఆర్ఐ తెప్పిద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూసిర్రా, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోయిన తగ్గనటువంటి సమస్య హోమియోపతిలో సింగిల్ డోస్తోని నెక్స్ట్ డే నుంచే ఫిట్స్ బంద్. రోజుకు 2 సార్లు 3 సార్లు పడేవాడు, 30 రోజులు 1 month నుంచి ఒక్క రోజు కూడా ఫిట్స్ రాలేదంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అని ప్రజలు గుర్తించాలి. మనం చాలా నష్టపోయినాం ఇప్పటి వరకు. దీన్ని హోమియోపతి వైద్య విధానాన్ని తొక్కేస్తున్నారు బయట తెలియకుండా ప్రజలకు. ఇలాంటి వైద్యాన్ని ప్రజలకు అందరికీ అందుబాటులో రావాలన్నదే మన లక్ష్యం. అందుకే ఈ క్యాంపులు నిర్వహించడం జరిగింది. బ్రాంచెస్ ఏపీ ప్రజలు అందుబాటులో ఉండడానికి కోసం ఏపీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకొని టైమింగ్స్. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ విజిట్ ఉంది. విజయవాడలో హోటల్ మనోరమకు వచ్చి మాకు కాల్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎవ్రీ మంత్ 2వ గురువారం, ఆల్రెడీ ఫస్ట్ గురువారం విజయవాడ విజిట్ అయిపోయింది. ఈ నెల 2వ గురువారం 8వ తారీఖు వస్తుంది. 8వ తారీఖు రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్కు జాంపేట
మీరు చుట్టూ రాజమండ్రి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా 8వ తారీఖు ఎలాంటి సమస్య ఉన్నాయో మీ రిపోర్ట్తో సహా ఆనంద్ రీజెన్సీ హోటల్కు పొద్దున్నే 9 గంటలకు విజిట్ చేయండి. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం మీరంతా గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. డేట్లు మారుతుంటాయి. నెలలో 4 గురువారాలు వస్తాయి. మొదటి గురువారం విజయవాడ, 2వ గురువారం రాజమండ్రి, 3వ గురువారం విశాఖపట్నం. ఈ నెల 15వ తారీఖు ఉన్నది విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్. చుట్టూ విశాఖపట్నం చుట్టూ విజయనగరం కానీ బొబ్బిలి కానీ ఇతర తాలూకా జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నం హోటల్ చంద్రాస్కు ఉదయం 9 గంటలకు విజిట్ చేయాలి. అదేవిధంగా 4వ గురువారం ఈ నెల 22వ తారీఖు ఉన్నది తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతి చుట్టూ ఉన్న చిత్తూరు, హిందూపూరు, నెల్లూరు, కడప అంతా కూడా మీరు తిరుపతి విజిట్ చేసినట్టయితే 22వ తారీఖు అక్కడ మీ యొక్క సమస్యలకు అన్ని రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొని కొత్త వాళ్ళంతా అక్కడ రండి. వచ్చే ముందు మీరు ఒకటే ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు ఒక టైమింగ్స్ అరుచుకొని వస్తే సరిపోతున్నారా లేరా అనేది. మిగతా రోజులన్నీ కూడా హైదరాబాద్లో చిక్కడపల్లిలో వారంలో 6 రోజులు హైదరాబాద్లో ఉంటాను. వచ్చే ముందు ఒక్కపారి దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలకి వచ్చేవాళ్ళు కూడా డాక్టర్ గారు ఉన్నారా లేదా ఎమర్జెన్సీ ఏదైనా మీటింగ్ పోతే మన దూరంకి వెళ్ళి వచ్చిన ఇబ్బంది అవుతుంది. ఈ ఫస్ట్ నెంబర్ కానీ సెకండ్ నెంబర్ కానీ ఫోన్ చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకొని హైదరాబాద్ విజిట్ చేయండి. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో డాక్టర్ శ్రీవాణి కూడా ఉంది, మా అన్న కూతురు. ఆమె మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, నర్సాపూర్లో వస్తుంది. కుకుట్పల్లిలో కూడా విజిట్ ఉన్నది ఆమెది. ఈ విధంగా తెలంగాణ ప్రజలకు, ఏపీ ప్రజలందరికీ కూడా హోమియోపతిలో అద్భుతమైన చైతన్యం తీసుకురావడానికి కోసం షార్ట్ టైంలో హోమియోపతి రిజల్ట్ చూపిస్తున్నాం. మరి ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ కానటువంటి సమస్య ఓన్లీ సింగిల్ డోస్తో హోమియోపతిలో ఇచ్చినప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయిందంటే మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా ప్రజలు మీరు గుర్తుంచుకోండి. ఈ విధంగా మొన్న కరీంనగర్ నుంచి ఒక పిల్లవాడు అట్లాగే 25-30 సంవత్సరాల నుంచి ఈ కింది లెగ్కు యాపిల్ పండంత ట్యూమర్ పెరిగింది. దాన్ని హెమటోమా అంటారు. ఎక్కడెక్కడ కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ తిరిగారు, ఎక్కడ తగ్గగలదు. ఇంత పెద్ద మాస్, దాని నుంచి స్మెల్ మళ్ళీ రెగ్యులర్ షేప్లో పెరిగింది. పేరెంట్స్ తిరిగి అలసిపోయారు. నా దగ్గరికి వచ్చి ఓన్లీ 1 మంత్ అయింది. కరీంనగర్ నుంచి 1 మంత్ బిఫోర్ ఏమున్నది, వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, ఎంత పెద్ద మాస్ ఉన్నది, 1 మంత్లో వాళ్ళు ఊహించలేనంత సక్సెస్ రిజల్ట్ కనిపించింది. ఎందుకంటే అది పూర్తి తగ్గేదాకా దానికి టైం పడుతుంది, ఇంకో 6 మంత్స్ పడుతుంది. 1 మంత్లో ఎంత రిజల్ట్ ఉంది, హోమియోపతి ర్యాపిడా స్లోనా అనేది మీకు తెలియడానికి కోసం 1 మంత్ రిజల్ట్ చూపించడానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో తీసుకొచ్చిన. ఫస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నది, ఈ తగ్గిన 1 మంత్లో ఎంత రిజల్ట్ వచ్చిందనేది మీరు చూడండి. हेमाटोमा। शफीउद्दीन कहाँ से आए ईश्वरापुर में क्लिनिक? करीमनगर से। क्या तकलीफ है? पैर में दर्द है। क्या सब क्या होता? मेरा लड़का है सर। लड़का బై బర్త్ क्या हुआ? తెలుగు వస్తుంది కదా? తెలుగు వస్తుంది. ఏం బై బర్త్ ఏమైందంటే కొంచెం మచ్చ వచ్చింది, ఈ పుట్టు మచ్చలాగా అనిపించింది కొంచెం బ్యాక్ గా. అది కొన్నాళ్ళ తర్వాత సమ్ ఇయర్స్ తర్వాత మనం పెరిగిన కొద్ది కొంచెం కురుపులాగా కొంచెం పెరుగుతుంది, పైన పెరుగుతున్నది. పెరిగిన తర్వాత खड़े होके इसके ऊपर लगा। ఇంత పెద్దగా పెరిగిందా? సార్. అయితే మధ్యలో చాలా సార్లు తగ్గింది, ఇది తగ్గింది, ఇంకో తగ్గింది, తగ్గిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పెరిగింది. ఔరంగాబాద్ వాపి అడుగుపోయారు, అయినా తక్కువ కాలేదు. ఏమైతే ఇక్కడ తగ్గేసరికెళ్ళా సార్, తగ్గేసరికెళ్ళా దాన్ని వదిలేదు. మళ్ళీ మొదలయ్యేది. బయాప్సీ చేసిరు కదా సార్. బయాప్సీ రిపోర్ట్ ఏముందంటే వెరికోస్ హెమాంజియోమా, రక్తనాళాలలో ట్యూమర్ తయారైంది. ఓకేనా సార్. ఇప్పుడు ఇవాళ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు, మళ్ళా తగ్గినాక చూపిస్తాను. ఇప్పుడు 1 మంత్ తర్వాత ఎట్లా ఉంది రిజల్ట్, ఏం ఫీల్ అవుతారు పేరెంట్స్ అనేది మీరు చూడండి. क्या प्रॉब्लम है आपको? पैर का प्रॉब्लम। हाँ? पैर का प्रॉब्लम। पैर का प्रॉब्लम। दर्द हो रहा? हाँ दर्द है। दर्द है, ट्यूमर बड़ा हो गया। बता, इतना बड़ा ट्यूमर हो गया। अब 1 महीने दवा खाया ना ईश्वरापुर में क्लिनिक में? हाँ। कितने फर्क है बोलो? ज्यादा फर्क है। ज्यादा फर्क है, बोलो सब। सर लास्ट నా అబ్బాయి
మీ అబ్బాయి కరీంనగర్ నుంచి నేను రావడం జరిగింది. లాస్ట్ 25 years నుంచి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. హైదరాబాద్ లో హైయెస్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూపించినాం. చివరికి కొన్ని రోజులు అది మారడం, ఆ తర్వాత మళ్ళీ పెరగడం, ఈ రకంగా 25-30 years నుంచి ఇదే సమస్య. 25-30 years నుంచి మా అబ్బాయి బాధపడుతుంది. కొంతమంది నాకు సలహా ఏమిచ్చిందంటే ఇక్కడ ఈశ్వరప్ప హాస్పిటల్ కన్సల్ట్ కానీ అక్కడ తప్పకుండా ట్రీట్మెంట్ అవుద్ది. మా రిలేటివ్ నా బ్రదర్ కావాలి, వారి ట్రీట్మెంట్ కూడా ఇక్కడనే జరిగింది. దాదాపు ఆయన మహమూద్ అని హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తి, సాగు బతుకులో ఉండే ఆయన, చచ్చిపోతాడు తీసుకుపోయి పారేయడం శ్మశానంలో అనుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఒకసారి ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత క్యూర్ అయిందంట. ఆయన గాని మా చిన్న ఆయన షమీమ్ అని వాళ్ళు ఏం సజెషన్ చేసిందంటే ఈశ్వరప్ప హాస్పిటల్ ఒకసారి చూద్దాం, చూపించిన తర్వాత గుణం కనిపిస్తుంది కావచ్చు అంటే నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈశ్వరప్ప హాస్పిటల్ కన్సల్ట్ అయ్యి 1 month మందులు తీసుకోవడం జరిగింది. ఆ పొజిషన్ ఇప్పుడు బ్లాక్ ఏదైతే వస్తుందో, ఇంతకుముందు వైట్ చాలా చెండ, దాన్ని చూస్తేనే గగురుపాటు అనేది వచ్చేది జనంలో, ఎత్తుకుండేది బాగా, ఇప్పుడు తగ్గుతుంది, తగ్గింది, దేవుని దయ వల్ల కంప్లీట్ అవుతుంది, వారి కృప వల్ల ఇంకా నయం అయితే అంత అదృష్టవంతం. అందుకే వీడియో తీసుకున్నాం, మళ్ళీ రేపు కనిపించదు అది. ఒక 3 నెలలు 6 నెలలు అది ఏం లేకుండా అవుతుంది. తప్పకుండా మరి ప్రజలకు తెలవాలి. బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఏ డాక్టర్ తక్కువ చేయనటువంటి సమస్య హోమియోపతిలో తీపి గుళికలు నోటేసి కరిగిపోయింది అనేది నేను ఉత్తగా చెప్తే కాదు కదా, సాక్ష్యం చూపించాలి. అందుకే వీడియో తీసుకుంటున్నా. 6 months ట్రీట్మెంట్ అంటే 6 months కంటిన్యూ కావాలి అనే ఒక నిశ్చయంతో ఉన్నా. 6 months వరకు కూడా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేదాకా వాడాలి. అది కంప్లీట్ అయిపోతుంది, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. ఇప్పుడు బయాప్సీ రిపోర్ట్ ఏమన్నా చూడు, బయాప్సీలో ఏమొచ్చింది, హెమాంజియోమా ట్యూమర్ అని చెప్పి వచ్చింది. ఓకేనా, అది బయాప్సీ. మళ్ళీ మనము తగ్గినాక మళ్ళీ వీడియో తీసుకుందాం. చూడండి, అంత పెద్ద ట్యూమరు మ్యాక్సిమం తగ్గిపోయింది, సైజ్ తగ్గిపోయింది, స్మెల్ తగ్గింది, అది ఆకారం అంతా కూడా మారిపోయింది. ఒక 1 monthలో ఎంత ర్యాపిడ్ యాక్షన్ అనేది చూపించడానికి ఇస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మీకు కనిపించదు కదా ముందుగా ఎట్లుంది సార్, అందుకే ఆఫ్టర్ 6 months తర్వాత మళ్ళీ చూపిస్తా, కంప్లీట్ వాష్ అవుట్ అవుతుంది. దీన్ని బట్టి తెలిసిపోయింది 1 monthలో ఆ రిజల్ట్ వచ్చిందంటే ఇది కంప్లీట్ రూట్ అవుట్ అవుతుంది అనేది. కాబట్టి ఇలాంటి మరి అద్భుతమైన కేసులు ఇంత ర్యాపిడ్ యాక్షన్ జరుగుతున్నప్పుడు ప్రజలు ఎందుకు కళ్ళు తెరుచుకుంటలేరు? హోమియోపతి అద్భుతం, హోమియోపతి మించిన వైద్యం లేదు. ఎందుకంటే అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు, వేరే పనికి మాలిన కనిపించట్లే. అలోపతిలో అలసిపోయి ఆ సిద్ధాంతాలని కరెక్ట్ కావు, హోమియోపతి రూట్ అయిన కాజ్ మీద ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పి హోమియోపతి కనిపెట్టడం జరిగింది. దాన్ని ఎంతవరకు సక్సెస్, ఎంతవరకు నిజం అనేది మీకు సాక్ష్యాలు చూపిస్తున్నా. కాబట్టి ఎక్కడైనా హోమియోపతి డాక్టర్ దగ్గర చాలామంది నా దగ్గరికి వస్తున్నారు, ఆడ మీరు చెప్పినట్టుగా ఆడ 3 నెలలు మా దగ్గర ఉందని చెప్పి ఈడ పోయి వాడినాం, మా దగ్గర ఒక హాస్పిటల్ అని పోయిన వాడు తక్కువ కాలేస్తారంట. దగ్గర ఉంది అని చెప్పి పోతే కాదు, డాక్టర్ దగ్గర ఎంత ఉంది సత్తా అనేది చూడాలి, సక్సెస్ఫుల్ రేట్లు ఎట్లున్నాయని చూడాలి. అక్కడ ఒకటి ట్రీట్మెంట్, మీ డబ్బులు వేస్ట్ కావు, టైం వేస్ట్ కాదు. హోమియోపతిలో నిష్ఠాతులైనటువంటి డాక్టర్లే సక్సెస్ చేస్తారు. అంకితంగా దాని డీప్గా స్టడీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ రిజల్ట్ చూపిస్తారు. సింగిల్ డోస్తో నాయమని ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా సక్సెస్ఫుల్ రిజల్ట్ కనిపిస్తున్నది. కాబట్టి మొన్న ఇంకో పిల్లవాడు ఫిస్టులా ఫిషర్, ఈ మధ్యలో చాలామంది మనం చెప్పినప్పటి నుంచి కేసెస్ చాలా వస్తున్నాయి, రోజు 10 మంది వస్తున్నారు. గజిబెల్కి మన పిల్లగాడు వచ్చిండు, వానికి ఫిస్టులా ఫామ్ అయితే క్షారసూత్రాన్ని పోయిండి ఆపరేషన్ చేపిస్తే ఇంత పెద్ద పుండయింది బటక్స్కు, నడవలేడు, కూర్చోలేడు. ఎంత పెద్ద బాధ ఉంటుంది చెప్పు. అది ఫిస్టులు అవడమే బాధ, దానికి మళ్ళీ ఆపరేషన్ చేసి క్షారసూత్రం అనే వరకల్లా మొత్తం ఓపెన్ అయిపోయింది. అతనికి మన దగ్గరికి వచ్చిండు, వితిన్ మంత్స్లో మార్పు, 4 months 6 monthsలో కంప్లీట్ వాష్ అవుట్ అయింది. ఆ ఫోటో చూపిస్తే బాగుండదు టీవీలో అని చెప్పి చూపించాలి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే బాగుండదు. ఆయన ఏం చెప్తారు మీరు వినండి. పేరు నా పేరు కుమార్. కుమార్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ గజ్వేల్కి వెళ్ళి వచ్చినాం సార్. ఏం బాధతో వచ్చినావు? ఫిస్టులా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? నాకు దగ్గర 7-8 సంవత్సరాల నుంచి ఉండే సార్. ఏమేం బాధ ఉంది దాంతో? దాంతో కూర్చోరాకపో, నడవరాకపో, పొడుసుడు, గుంగుళ్ళు,
అది ఇట్లా యానేజ్ లెక్క పెద్ద గడ్డోలు అయింది. ఇక గడ్డోలు అయ్యే వరకు నాకు భయం అయ్యి ఆయన క్షారసూత్ర దగ్గర పోయినా సార్. క్షారసూత్ర దగ్గరికి పోతే ఆడవాళ్ళు పోసి ఆయన కోసిరు పండబెట్టిరు. ఇక రోజు డ్రెస్సింగ్ చేసుడు ప్లగ్ పెట్టుడు జర ఇబ్బంది అయింది సార్. నాకు ఇబ్బంది అయ్యి షుగర్ బీపీ ఉన్న వరకు నాకు భయం అయ్యి యూట్యూబ్ లో ఆయన మీ చూసిన సార్ మీది ఈశ్వరప్ప హోమియో క్లినిక్ దండే బసవనందం ఫిస్టులాకు ఫైల్స్ కానీ అర్షమోళ్ళకు కానీ ఆపరేషన్ లేకుండా హోమియోపతి మందులతో అనగానే ఇమీడియట్లీ అప్పుడే వచ్చేసినాం సార్. ఇక వచ్చి ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు పొజిషన్ కూర్చో వస్తుంది, నడవగలుగుతున్నా. ఇప్పుడు ఎంత పెద్ద గండి ఉండే అప్పుడు చూపించిన సార్ మొత్తం మూసుకొచ్చింది కదా, అదే సార్ దగ్గరికి వచ్చిందిగా. మరి ఇప్పుడు ఎంత ఆపరేషన్ చేసి క్షాత్రశుద్ధి చేసినా తక్కువ కాలేదు సార్. దగ్గర దగ్గర 1,70,000 ఖర్చు అయింది సార్. హోమియోపతిలో ఎంత మంచి తగ్గిపోయింది చూడు. కాబట్టి హోమియోపతిలో ఇలాంటి ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది. ప్రజలకు తెలియక నీ లెక్క నష్టపోతుందని నీ అనుభవం వీడియో తీసుకున్న ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఓకే చూడండి, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఫైల్స్ కానీ ఫిషర్ కానీ పిస్టుల కానీ ఆపరేషన్ చేసే వస్తువే కాదు. అది అనవసరంగా దాన్ని గెలికి పెద్దగా చేసుకుంటే హింస పడుతూ చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఒకరిని మనం తీసుకొచ్చినాం. రోజు ఈ ఆపరేషన్ చేసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు. కాబట్టి తొందరపడి ఆపరేషన్ చేయకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర దానికి కరెక్ట్ మెడిసిన్ వాడితేనే అది రిజల్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా డయాబెటీస్ మీకు గతంలో ప్రతిసారి చూపిస్తే ఉన్నా. డయాబెటీస్కు పర్మనెంట్ క్యూర్ అని హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అని చెప్తున్నా. అది ఎంతవరకు అనేది మీకు సాక్ష్యాలు కూడా చూపిస్తున్నా. హోమియోపతిలో డయాబెటీస్ అనేది ఒక డిజార్డర్, అది వ్యాధి కాదు. మనం తీసుకునే ఆహార లోపాల వల్లనే మన ప్యాంక్రియాస్ గ్రంథి చెడిపోయి మధుమేహ వ్యాధి వస్తుంది, డయాబెటీస్. దానికి ఇమ్యూన్ సిస్టమ్ పెంచి ఇమ్యూనిటీ పెంచే మందులు హోమియోపతి వైద్యం మాత్రమే. ఇన్సులిన్ టాబ్లెట్స్ రోజుకు దోషుడు గోళీలు మింగుకుంటా ఇంజక్షన్ తీసుకుంటూ బతకడం అంటే ఎంత నరకం చెప్పండి. జీవించి ఉండగానే నరకం అనుభవించడమే. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు సెల్ఫ్గా ఇంజక్షన్లు గుచ్చుకోవాలి, రోజు దోషుడు గోళీలు మింగాలి. భోజనం ఎంత చేస్తామో 3 పూటలు భోజనం లేక రోజు 3 పూటలు గోళీలు భోజనం చేయాలి. ఎంత నరకం చెప్పు. ఆ ఓవర్ డోసుల వల్ల మన లోపల ఉన్న ఇతర ఆర్గాన్స్ కూడా చెడిపోతున్నాయి. ఇది రాబోయే కాలమే మొదలే హానిమాన్ గారు కనిపెట్టి సింగిల్ డోసు సింపుల్ డోసు అసలు నోట్లకు కూడా పోదు బంధు హోమియోపతి. నాలుక మీద చప్పరిస్తేనే మాయం పెడుతున్నాయి రోగాలంటే మరి మనకి ఎంత బెనిఫిట్ చెప్పండి. మాస్ మందులు మింగి రక్తంలో కలిసి బ్లడ్లో ప్రాబ్లమ్ టాక్సిన్స్ వస్తాయి. మన ఆర్గాన్స్ మన కిడ్నీలు మన లివర్లు అన్నీ ఓవర్ డోసులు అయిపోయి మన సమస్యలకు ఇంకా మన ఏజ్ పరిమాణం కూడా ఆయుష్ పరిమాణం కూడా తగ్గిపోతాయి ఆ మందుల వల్ల. అందుకే హోమియోపతి డాక్టర్లు మన రీసెంట్గా పెద్ద పెద్ద మనుషులు అంత స్టార్ట్ చనిపోయారు. 90 ఏళ్ళు 95 ఏళ్ళు 96 ఏళ్ళు కేజీకే శాస్త్రి, మొన్న పావులూరు కృష్ణ చౌదరి, డాక్టర్ మన సోహన్ సింగ్, అంత పెద్ద పెద్ద స్టార్స్ హోమియోపతిలో మొన్న చనిపోయారు ఈ 1-2 మంత్స్లో. అంత 90 ఏళ్ళు అబ్బో బతికిర్రు. కారణం హోమియోపతి వైద్యం ద్వారా అలాంటి అద్భుతమైన శక్తి ఉన్నది. హోమియోపతిలో మన వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేసే శక్తి ఉంది. ఈ ఇతర వైద్యులు అన్ని ఆర్గాన్స్ చెడిపోవు. సింపుల్ డోస్తోనే సింగిల్ డోస్తోనే తగ్గిపోతున్నది. కాబట్టి హోమియోపతి గురించి మీరు బాగా అవగాహన చేసుకోండి. ప్రజలు మనమందరూ కూడా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. కొన్ని కుళ్ళు కుతంత్రాలతో వైద్యం ప్రజలకు రాకుండా చేస్తున్నారు. మీరు తినండి, అనుభవించుర్రి. మనమే ప్రచారం చేసుకొని ఈ వైద్యం ప్రజల్లోకి వచ్చేటట్టు చేసుకోవాలి. అట్లాగే మస్కులర్ డిస్ట్రోఫీ కూడా కేసెస్ చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు అదే ఆ మస్కులర్ డిస్ట్రోఫీ చూపించే ముందు డయాబెటీస్ కేసు మనం ట్రీట్మెంట్ ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, తగ్గిపోయింది మొత్తం డయాబెటీస్ నీల్ రిపోర్ట్. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వేరే సమస్య ఇతర సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వస్తుంది. మొన్న 2 సంవత్సరాల తర్వాత వచ్చినా ఆయన డయాబెటీస్ టెస్ట్ చేసుకొని వస్తే నీల్ రిపోర్టే, మళ్ళీ పెరగలేదు. మరి ఇది శాశ్వతం. అది ఎంతవరకు ఆయన చెప్తే మీరు వినండి. ఏం పేరు? నరసింహ సార్. నరసింహ గారు ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరప్పకి? మేము నల్గొండ చండూరు మండలం కొండాపురం సార్. ఏం బాగుతుంది వచ్చారు? మేము షుగర్ 540 ఉండే సార్, షుగర్తో వచ్చినాం సార్. షుగర్ వ్యాధితో ఇంతకుముందు వచ్చినాం సార్. 550 ఉంటుండే. అవును సార్. ఏ మందులు మిగులుతుంటే? నేను అప్పుడు ఏం మందులు షుగర్ రాగానే మీ మెడిసిన్ వాడినా సార్. ఫస్ట్ రౌండ్ నేను వేరే దగ్గరికి పోకుండా హోమియోపతి వాడినా పూర్తిగా నయం అయిపోయింది సార్. వెరీ గుడ్. పూర్తిగా నయం అయిపోయింది. అసలు కనిపించే దేవుడు ఏడుంటాడు అని కనిపించని దేవుడు, కనిపించే దేవుడు మీరే అనుకుంటున్నా సార్. నాకు ఆరోగ్యంగా బాగా కాపాడారు సార్. థ్యాంక్ యూ.
మరి చెప్పినట్టు ఇట్లా మంచిగా అవుతారు. ఇప్పుడు నిన్న వచ్చేటప్పుడు కూడా నేను మళ్ళా షుగర్ టెస్ట్ చేసుకొని వచ్చిన, అయినా నార్మల్ ఉంది. ఏ టాబ్లెట్స్ కూడా ఇంగ్లీష్ మందులు వేస్తలేను, వేరే సమస్య కోసం మళ్ళీ వచ్చిన సార్. మనం షుగర్ ట్రీట్మెంట్ కూడా బంద్ చేసి 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి మనం ఇంతవరకు షుగర్ వేరే టాబ్లెట్ వేస్తలేను సార్. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకొని వచ్చిన దగ్గరికి. అవును, మళ్ళా నార్మల్ ఉంది సార్. ఫాస్టింగ్ షుగర్ నెల్లు, ఫాస్టింగ్ 96, పోస్ట్ నుంచి 120 నార్మలే సార్. ఇది శాశ్వత వైద్యం. అవును సార్. హోమియోపతి శాశ్వతం అంటే షుగర్ తగ్గిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా ఇంకా పెరగలేదంటే ఇది శాశ్వతం. ఇవల్ల కొత్త ప్రాబ్లం కోసం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చినావు. అవును సార్. ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ నీ డౌట్ టెస్ట్ చేసుకొని వచ్చినావు, నార్మలే ఉంది. ఇది ప్రజలకు తెలియాలి. హోమియోపతిలో పర్మనెంట్ శాశ్వతం అంటే ఈ విధంగా ఉంటుంది. చెప్పినట్టు బాగా డాక్టర్ చెప్పినట్టు ఈ విధంగా రిజల్ట్ ఉంటుంది. ప్రజల చైతన్యం కోసం నేను అభిప్రాయం తీసుకున్నా. అవును సార్. థ్యాంక్ యూ. చూచారా ఎంత అద్భుతం చూడండి. ముఖ్యంగా ఇది హోమియోపతి డాక్టర్లకి అర్థమవుతుంది. వేరే వాళ్ళు వేరే డాక్టర్లు చెప్తే వాళ్ళకు అర్థం కాదు, ఎందుకంటే ఇంత పర్మనెంట్ క్యూర్ అవుతుందా అని చెప్పి. కాబట్టి వాళ్ళ దగ్గర సలహా తీసుకొని మీరు తప్పుడు పోకండి. హోమియోపతిలో అలోపతి డాక్టర్లకు అర్థం కాదు ఈ హోమియోపతి గురించి. అట్ట తగ్గుతుంది అంటారు, గదలు ఎట్లా కరిగిపోతాయి అంటారు, రాళ్ళు ఎట్లా కరిగిపోతాయి అంటారు. ఎట్లా కరిగిపోతుంది అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా. కాబట్టి వాళ్ళకు ఈ సిద్ధాంతాలు తెలివాయి కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాళ్ళది అలోపతి, మాది హోమియోపతి. హోమియోపతి సిద్ధాంతాల ప్రకారంగా మేము చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అవుతాయి. కాబట్టి ప్రజలు ఎక్కడన్నా మీకు అట్టెట తగ్గుతుంది వాళ్ళని డిప్రెస్ చేస్తారు. థైరాయిడ్ ఎట్ట తక్కువవుతుంది, షుగర్ ఎట్ట తక్కువవుతుంది, గ్యాంగ్రీన్ ఎట్ట తక్కువవుతుంది అంటారు. తక్కువవుతుంది అంటే వాళ్ళు చెప్పింది కాకుండా మా దగ్గర అనుభవించినాక మీరు చూడండి. కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా ఫస్ట్ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ అనేది మనము సక్సెస్ కేసు చూపించినాం. పిల్లల లోపల 12 ఏళ్ళ లోపల పిల్లలు 5 ఏళ్ళ నుంచి 12, 15 ఏళ్ళ పిల్లలు మజిల్స్ పనిచేయి, వాళ్ళు నడుస్తూ కింద పడిపోతారు ఇన్వాలంటరీగా, లేకపోతే నిలబడలేరు. ఇది స్లోగా పడిపోగల మెల్లమెల్లగా ఈ తోడ మజిల్స్ పిక్కల మజిల్ బ్యాలెన్స్ ఉండదు, కింద పడిపోతే మళ్ళీ లేవలేరు. ఈ సక్సెస్ కేసు చేసి నేను నడిపిస్తున్నా కదా, దానికి ప్రపంచంలో మందే లేదని చెప్పారు అలోపతి వైద్యం. కానీ మన దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసి నడిపిస్తున్నాం. ఇప్పుడు ఆ కేసులు చూసిన తర్వాత తిరుపతిలో ఇలా హైదరాబాద్లో 3 కేసులు వచ్చినాయి. ప్రతి సెంటర్లో ఈ మస్కులర్ డిస్ట్రోఫీ పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు. అవి కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ప్రజలకు వాళ్ళు ఇలా పేషెంట్ వచ్చి ఆయన చెప్తున్నారు, మేము వైద్యం లేదంటే అసలు మేము డిప్రెస్ అయినాం సార్, అసలు జీవితంలో ఈ పిల్లగాన్ని మనం మంచి చేసుకోలేమా అనుకున్నాం. మీ విషయాలు మీ యూట్యూబ్లో సక్సెస్ కేసు చూసినాక మాకు ఆశ కలిగింది, వచ్చినామని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు వినండి. శిరీష్, ఏమవుతుంది బాధ? నేను నడవలేకపోతున్నాను, ఇంకా నడుస్తున్నాను, నాకు బాగా నడ్డి నొప్పి వస్తుంది. అప్పుడు వచ్చేది, ఇప్పుడు నేను నడవట్లే కదా, నొప్పి లేదు. అప్పుడు బాగా నడుము నొప్పి వస్తుండే. ఎందుకంటే నేను కడుపు స్టెరాయిడ్స్ పట్టినప్పుడు కడుపు ఫ్యాట్ అయిపోయి నాకు నడ్డి నొప్పి వస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు నడవలేకపోతున్నావు, కింద పడిపోతున్నావా నడిస్తే? అసలు నడవలేకపోతున్నాను. ఎప్పటి నుంచి ఉంది బాబుకు? అంటే ఒక 1.5 years నుంచి అయితే ఉంది. మామూలుగా 2 months పైన అయితే నడుస్తున్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు అది కూడా నడవలేకపోతున్నాడు. మన ఇంటికి పట్టుకొని నడవాల్సి వస్తుంది, ఎత్తుకొని పోవాల్సి వస్తుంది. ఎత్తుకొని ఏం చెప్పారు డాక్టర్లు? బయట డాక్టర్ మామూలుగా మెడిసిన్స్ అవి ఇచ్చారు మామూలుగా. అంటే ఇంకా అంతే స్టెరాయిడ్స్ ఇచ్చారా, ప్రజెంట్ అయితే వాడట్లేదు. ఇవన్నీ రిపోర్ట్స్. ఓకే ఓకే. ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్ప వచ్చి మా ఇదే వచ్చాము, చూసామన్నమాట. మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. దీనికి హోమియోపతిలో గతంలో చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు మనము ఇలా ఫస్ట్ టైం కదా మనం ట్రీట్మెంట్ చేసి మళ్ళీ 1 month ముందు రిపోర్ట్ చూద్దాం. అట్లా నడిపించే మెడిసిన్స్ ఉన్నాయి ఇలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. రైట్ డాక్టర్ గారు, లైవ్ లోనే చూస్తున్నాము ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు హోమియోపతి వైద్యంకి. చాలా ర్యాపిడ్ గా అవుతుంది అని చెప్పి. సో విషింగ్ యూ మోర్ సక్సెస్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.